This video is brought to you by AKSIAS. Hello everyone, Andariki Namaskaram. Every year UPSC will have mains examination in October. COVID valla sari it was in Jan and Jan 7th, 8th, 9th na jarigina mains examination lo if we observe paper 2 GS1 history, ఇండియన్ సొసైటీ మళ్ళీ జియోగ్రఫీ ఉంటుంది. ఈ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనము అనలైజ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ సిలబస్ని తీసుకుని దే హ్యావ్ టేకన్ సిలబస్, ఆ సిలబస్లో ఉన్న వర్డ్స్కి ఎన్సిఆర్టీ బుక్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఉన్న టాపిక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని క్వశ్చన్స్ని అడిగారు. Not even a single question is out of the syllabus. Already class lo we are telling again and again, ippudu UPSC crack cheyadam chala easy, but you need proper guidance and proper approach. Previous year questions తీసుకుని analysis చేసి ఆన్సర్ రాస్తాను అంటే ఇప్పుడు కుదరదు, because most of the questions are asked from the basics. ఏ బుక్స్ అయితే స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఏ బాక్సెస్ అయితే, ఏ మెటీరియల్ అయితే స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారో దాని మీదే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ ట్రై టు అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ, నౌ యూ సీ ఒక క్వశ్చన్ ఏమొచ్చింది, డిఫరెన్షియేట్ ద కాజెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ in the Himalayan region and western region. How many words? 150 words. 150 words, 10 marks. Right. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, you have to read NCERT books for geography again and again. And we have insisted in AKSIAS NCERT సే చదవాలని చెప్పి వేరే ఇన్స్టిట్యూషన్లా ఏదో మెటీరియల్స్ అన్నీ గ్రూప్ చేసి ఇవ్వట్లేదు. వి ఆర్ గివింగ్ ఎన్సిఆర్టీస్ డైరెక్ట్లీ టు స్టూడెంట్స్ జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ దే విల్ రీడ్ దీస్ బుక్స్ అండ్ క్లియర్ ది ఎగ్జామ్. సో 11th స్టాండర్డ్ ఎన్సిఆర్టీ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీలో ల్యాండ్ స్లైడ్స్ టాపిక్ని తీసుకుని, ఇఫ్ యూ ట్రై టు సీ దెర్ ఇస్ అ టేబుల్ which try to differentiate between landslides in Himalayas and Western Ghats. Direct ga aa table lo unna content ni raaste you will get 9 out of 10. Chaala mandi anukuntaru, will UPSC give 9 out of 10 or 10 out of 10? See, evaluator ki oka model answer ichuntaru, అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ మీరు రాసే పాయింట్స్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మార్క్స్ ఇస్తారు. దే కాంట్ కట్ మార్క్స్. అలాగే ఆ కీ ఆన్సర్లో ఉన్న పాయింట్స్ కానీ మీ ఆన్సర్లో ఉన్న పాయింట్స్ కానీ మ్యాచ్ అవ్వకపోతే మీరేం రాసినా మార్క్స్ ఇవ్వరు. ఇక్కడ కూడా దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు చెక్, రైట్, ద కీ పాయింట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద టేబుల్. ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలి అన్నడానికన్నా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని మీరు అనాలిసిస్ చేస్తే రేపటి రోజు మళ్ళీ మీరు మెయిన్స్ రాస్తున్నప్పుడు ఈజీ అవుతుంది. ఐ కెన్ టెల్ 4 points ఫర్ లైక్ landslides in Himalayas and 4 points for Western Ghats. What is the use, right? So what is more important is, what is the source? NCERT 11th standard సిలబస్లో కూడా ఉంటుంది, ఫిజికల్ ఫినామినా, సేమ్ థింగ్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, రైట్? అండ్ ఈ క్వశ్చన్ ఈసారి ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? కరెంట్ అఫైర్స్ రిలేటెడ్? ఎస్. హిమాచల్ ప్రదేశ్ ల్యాండ్ స్లైడ్స్ హ్యాపెండ్, ఉత్తరాఖండ్ దేర్ వర్ ల్యాండ్ స్లైడ్స్. సో క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ టు యువర్ ఎన్సిఆర్టీ బుక్. నెక్స్ట్, when you see, despite
despite India being one of the countries of the Gondwana land, Wegener theory lo Pangaea will split into Laurasia and Gondwana land. India was part of Gondwana land. Its mining industry contributes much less to its GDP in percentage. Ante Gondwana land countries ఏవేవి? సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్టికా. ఈ అన్ని కంట్రీస్లోనూ, అంటార్టికా we have not explored much, but Australia, Africa and all has enough minerals. ఇండియాలో కూడా మినరల్స్ ఉన్నాయి. They are not telling India doesn't have minerals. But why mining industry has less GDP in India? So you need to discuss about the factors that are responsible. ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చి కోల్. ఇండియాలో గోండ్వనా కోల్ ఫీల్డ్స్ అని ఉన్నాయి. గోండ్వనా కోల్ ఫీల్డ్స్ ఉన్నా కూడా మనకు షార్టేజ్ అయ్యి వీ హ్యాడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అదర్ పార్ట్స్. దాన్ని ఇంకొకలా అడిగాడు. రైట్, ద సేమ్ టాపిక్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నథింగ్ మోర్ దాన్ దట్. ఇది 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ, మళ్ళీ I think 8th standard NCERT and 10th standard. See, 8th standard NCERT is resources, 10th NCERT is about Indian resources. అందులో కూడా మైనింగ్ ఎందుకు ఇట్స్ నాట్ వెరీ మచ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా అనడం కూడా ఇచ్చాడు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద లొకేషన్. ఇప్పుడు మనకు ఉన్నదంతా ఎక్కడ? చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ట్రైబల్ డామినేటెడ్, ఫారెస్ట్ డామినేటెడ్, రైట్. మళ్ళీ మనం నక్సల్ డామినేటెడ్ ఏరియాస్. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది, అక్కడ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇండియాలో మినరల్స్ అయితే ఉన్నాయి, బట్ అబౌవ్ దట్ ఫారెస్ట్ ఇస్ దేర్, ట్రైబల్స్ ఆర్ దేర్, నక్సలిజం ఇస్ దేర్, విచ్ ఇస్ ప్రివెంటింగ్. అండ్ మోర్ ఓవర్ మనము ఇండస్ట్రియల్లీ వెరీ వెరీ లెస్ డెవలప్డ్. దానివల్ల ఏమవుతుంది? ఇండస్ట్రీస్ ఆర్ ద వన్ విచ్ యూజెస్ రా మెటీరియల్ మోర్. సో మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పార్ట్. ఏదైనా మనం మైనింగ్ చేయాలన్నప్పుడు దాని అవుట్పుట్ని యూటిలైజ్ చేసుకునే ఇండస్ట్రీస్ ఉంటేనే అవుట్పుట్ పెరుగుతూ వెళ్తుంది. లొకేషన్లో ఆ మైనింగ్ అవ్వకపోతే, అట్ ద సేమ్ టైం ఇఫ్ అట్ ఆల్ there is no industry to use it, there is less development ani antam. Fine. So anyways, those points would be clear to you. What are the environmental implications of reclamation of water bodies into urban land use? See, urban land use ante buildings కావచ్చు, రైట్, బిల్డింగ్స్కి కావచ్చు, లేదా ఆఫీసెస్కి కావచ్చు, లేఅవుట్స్కి కావచ్చు, రైట్, రోడ్స్కి కావచ్చు. వెన్ ఎవర్ లేక్స్ ఆర్ పాండ్స్ ఆర్ డ్రైయింగ్, ఒక 3-4 years if you don't have good rains, and if at all the entire lake gets drained, some people try to capture it, and when they capture, మనకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫ్లడ్డింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, అర్బన్ హీట్ ఐలాండ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆ పాయింట్స్ అన్ని మీరు రాసుకుంటూ వెళ్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. క్లాస్ నోట్స్లో అర్బనైజేషన్లో వీ హ్యావ్ డిక్టేటెడ్ దీస్ పాయింట్స్. ఇఫ్ యూ కెన్ జస్ట్ లుక్ అట్ దెమ్ and if you can elaborate those key points, that's enough. No need to think much. Fine. Then mention the global occurrence of volcanic eruptions in 2021, directly current affairs, and their impact on regional environment. See, I have already told you, ఎక్కడెక్కడ మీకు వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయో అక్కడ సల్ఫర్ డయాక్సైడ్ బయటకు వస్తుంది, డస్ట్ పార్టికల్స్ విల్ కమ్, ల్యాండ్ స్లైడ్స్ విల్ హ్యాపన్. బట్
when you have more dust particles, see what is regional environment, they are not talking weather, fine. So environment means anything can come into the picture, fine. So you need to talk about landslides, you need to talk about temperature being reduced due to reflection of the sun's rays by dust particles, visibility reduces, fog formation may increase, cloud formation may increase, pollution may also increase because sulfur dioxide may react with water to form acid rain. These points are given, just try to elaborate them, right? This is because of last year kuda adigadu, from last 2 years there is a significant increase in the number of volcanic eruptions. అందుకనే ఈ క్వశ్చన్ ని 2-3 సార్లు అడుగుతున్నాడు. Why is India considered as a subcontinent? Elaborate your answer. 9th standard NCERT book and 11th standard NCERT book which talks about India physical, right? If we can go through this carefully once, that is more than enough. Fine guys, ఇవి రెండు డైరెక్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ నుంచి అడిగాడు. నెక్స్ట్, బ్రీఫ్లీ మెన్షన్ ది అలైన్మెంట్ ఆఫ్ మేజర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇంపాక్ట్ ఆన్ లోకల్ వెదర్. సి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వెదర్ కండిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. సి నార్త్ అమెరికాలో రాకీ మౌంటైన్స్, సౌత్ అమెరికాలో ఆండస్ మౌంటైన్స్, యూరోప్లో ఆల్ప్స్ మౌంటైన్స్, Caucasus, Zagros, right? Himalayas. So these are the alignment. Alignment ante north south east west ela unnayi, we have to give that. Second, weather conditions. Weather ante enti, okati rainfall, inkokati temperature. At least these two if we can talk, it's better. So if we are talking about rainfall, we need to talk about orographic rainfall, correct? We need to talk about sea breeze, we need to talk about land breeze, but most importantly, as they are talking about this, we need to talk about valley breeze, we need to talk about mountain breeze, fine. Then you need to talk about some local winds. Local winds like Chinook, Santa Ana. Ide kaakunda you can also say Mediterranean climate is there, grasslands are there, windward leeward side, grasslands and forest. So ee concepts ni explain cheyali, that's why they have given for 15 marks. You see 10 marks annappudu 2-3 points untayi ante, danni proper ga elaborate cheskunte saripotundi, but for this you need proper explanation. How do the melting of Arctic ice and glaciers of the Antarctic differently affect the weather patterns and human activities on the earth? Explain. Climate change, especially melting and all, is typically observed in the world, and there are many reports Hindu newspaper keep on giving about the impact. So what will you talk? Weather patterns and human activities. Rendu parts ga divide cheskuni weather and human activities. Weather ante enti, okati global warming avutundi, right? Ante you need to talk about temperatures being increasing. You also need to talk about rainfall. You need to talk about droughts, right? Submergence of islands. Even though weather, you can give a line about submergence. Ala human activities means agriculture ela affect avutundi, transportation ela affect avutundi, right? Development ela affect avutundi.
ఫిషింగ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇఫ్ యూ కెన్ లిస్ట్ దమ్ అవుట్, దట్స్ ఎనఫ్. ఇట్స్ ఎ సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సి, క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు చాలానే ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ విచ్ వీ డిస్కస్ ఇన్ ద సిలబస్ యాజ్ వెల్. ఇఫ్ యూ క్యాన్ వర్క్ ఆన్ ఇట్, ఇట్స్ బెటర్. Generalized questions only. Multi-dimensional implications of uneven distribution of mineral oil in the world. First of all, oil reserves, where it is distributed in the world anedi chala important. We have shown it to you in the class. దీన్ని మనము, ఇది ఒకటి జియోగ్రఫికల్ అయితే దీనికి పొలిటికల్ ఆస్పెక్ట్ని కూడా యాడ్ చేయాలి. పొలిటికల్, సోషల్, ఎకనామిక్. సి గైస్, జనరల్ స్టడీస్ పేపర్ అన్నప్పుడు ఐ విల్ రైట్ ఓన్లీ జియోగ్రఫీ, ఐ విల్ రైట్ ఓన్లీ పాలిటీ, ఐ విల్ రైట్ ఓన్లీ ఎకానమీ అనడం కాదు. మల్టీ డైమెన్షనల్ అని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హిస్టారికల్ కూడా తీసుకోవచ్చు. అంటే అరబ్ కంట్రీస్లో ఉండింది బికాస్ ఆఫ్ వాట్ ఆల్ దే హ్యాడ్ టు ఫేస్, ఇంప్లికేషన్స్. అండ్ టుడే ఇండియన్ డయాస్పోరా ఇస్ దేర్. కల్చరలీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ sect, like the way they are moving is different. So basically two things guys. One, చాలా బేసిక్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్గా పిక్ చేసేస్తున్నాడు. రెండోది ఇంటర్లింక్ చేసుకుని అడుగుతున్నాడు. దీస్ క్వశ్చన్స్, ఈవెన్ ఇఫ్ యూ రీడ్, until and unless you are in a position to interlink and read, you are not able to answer them. UPSC is looking for matured candidates, not the candidates who by heart come and write and go. So people who by heart write and go score well in your optional, ethics to some extent, and essay. But today ethics and essay is also becoming very vague. అలా ఉన్నప్పుడు until and unless you acquire knowledge, until and unless you are under right guidance, until and unless you are reading right materials, it's not possible for you to crack. Old things are being collapsed now. People who are still in that old mindset that if we teach class in this manner, I will teach history like this, I'll teach polity like this, geography like this. If they read my notes, it's enough, no need of NCRTs. That days are gone. Syllabus is changing, pattern is changing, but they are sticking to the syllabus. Syllabus lo unna points ne teeskuni okati basics NCRTs, inkokati current affairs. Ivi renditni link cheskuni questions adugutunnadu. And language of the questions are also similar to syllabus. So guys, go back to basics, make basics much stronger. Current affairs questions are there, but the way they are asking is mostly associated with what we basically call as syllabus, right? So just work on it. We are happy to inform you that most of our students are writing well. Hope you will be also writing mains sooner along with others, and ensure that you are in the list. All the best. Thank you. This video is brought to you by AKSIAS.